హాయ్ గైస్, వెల్కమ్ టు ద విహాప ట్రేడింగ్. ఏ వీడియోని స్టార్ట్ చేయాలి అని అనుకుంటా ఉంటారు చాలామంది. సో ఇదే వెరీ బిగినింగ్ ఆఫ్ ద ట్రేడింగ్ టెక్నికల్స్లో నేర్చుకోవాలి అని అంటే ఈ ప్లేలిస్ట్లో ఉన్నవన్నీ నువ్వు బాగా ప్రాక్టీస్ చేసి దాన్ని లైవ్ చార్ట్స్లో అప్లై చేసి దాన్ని తాట తీయాలి. ఒక మాటలు చెప్పాలంటే ఈ టాపిక్స్ అన్నిటిని నువ్వు బాగా డైజెస్ట్ చేసుకొని నేను నిద్రలో లేపడినా సరే నువ్వు చెప్పగలవు. సో అంత స్ట్రాంగ్గా ఈ పర్టికులర్ ప్లేలిస్ట్లో ఉన్నవన్నీ నువ్వు చేస్తే నెక్స్ట్ ఐసిటి ప్లేలిస్ట్లోకి వెళ్ళి అవన్నీ చూసుకోవచ్చు. సో అంత ఇంపార్టెంట్ ఇవన్నీ. ఇది ఒక్క టాపిక్ అని కాదు, అన్నీ. ఇంకోటి కూడా ఏంటంటే ట్రేడింగ్లో నాకు ఇవన్నీ కాదు ఫాజిల్, నాకు మెయిన్ పాయింట్ చెప్పించేసే చాలు అంటాడు. సో దెర్ ఈస్ నో మెయిన్ పాయింట్ ఇయర్. అర్థమైందా? నువ్వు మెయిన్ పాయింట్ ఒక్కటి అని నేను చెప్పలేను, ఆబ్వియస్గా చెప్పలేను. ఎన్ నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క సిచ్యువేషన్స్లో ఒక్కొక్క టాపిక్స్ అనేది లేకపోతే ఒక్కొక్క టెక్నికల్స్ అనేది యూజ్ చేస్తాం సిచ్యువేషన్ తగినట్టు. ఇప్పుడు ఎమోషన్స్ కూడా అంతే కదా, చాలా ఎమోషన్స్ ఉంటాయి, సిచ్యువేషన్ తగినట్టు ఒకటి బయటకు వస్తుంది. నాకు ఇది ఒక మెయిన్ ఎమోషన్ ఇచ్చేస్తే నేను అదే పెట్టుకుని ఎలాడతానంటే అది అది ఇంపాసిబుల్ అది. సో దానిలాగే ఇది కూడా మెయిన్ టాపిక్, మెయిన్ పాయింట్ చెప్పేసి అయిపోద్ది. ఇంకా కొంతమంది అడుగుతారు ఇవన్నీ కాదు, సింపుల్గా ఏదైనా ఉంటే చెప్పేసి 2-3 వాటిని పెట్టుకొని డబ్బులు చేసేది అనేసి. అలాగేది లేదన్న ఇక్కడ. అర్థమైంది? ట్రేడింగ్ అనేది ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే సింపుల్గా మనీ చేసేదానికి బాగుంటుంది, కానీ ఈజీ కాదు, కష్టమే. అర్థమైందా? ఇప్పుడు చాలామంది అఫండ్ అవుతారు ఏమని, అర్రే ఇన్స్టాగ్రామ్స్లో యూట్యూబ్స్లో వీళ్ళంతా ఫ్యాన్సీ లైఫ్ స్టైల్ ఉంది అది ఇది అనేసి. సో వాళ్ళంతా 2 మంత్స్లో నేను మనీ ఏం చేస్తున్నాను, 3 మంత్స్లో మనీ ఏం చేస్తున్నాను. అట్లా 2-3 మంత్స్లో మనీ ఏం చేస్తే రియాలిటీ చెక్, ఓకేనా? 2-3 మంత్స్లో మనీ ఏం చేయగలిగితే ట్రేడింగ్ నేర్చుకొని ఎంతమంది దాన్ని ప్రొఫెషనల్గా తీసుకొని వాళ్ళ కెరియర్గా దాన్ని పెట్టుకున్నారు? నీకు తెలిసిన వాళ్ళు నీ సర్కిల్ ఎంతమంది ఉన్నారు? లేరు కదా. అన్నిటికన్నా ఇది డిఫికల్ట్, కానీ ఒక సర్టెన్ పాయింట్ వరకు నీకు డిఫికల్టీ ఉంటుంది, అక్కడి నుంచి నీకు సింపుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెషన్ ఉంది, నేను ఒక సెషన్ తీసుకో, ఒక 2-3 అవర్స్ కూర్చుంటావు సెషన్లో, లేకపోతే మ్యాక్స్ 4 అవర్స్ కూర్చుంటావు, అది చాలు నీకు. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ నువ్వు ట్రేడ్ చేస్తావు. నాట్ ఎవ్రీ డే ఈజ్ ట్రేడింగ్ డే, గుర్తుపెట్టుకో. ట్రేడింగ్ అనేది నేను ప్రతిరోజు చేసేయాలి, ఎలాగైనా చేసేయాలి అవన్నీ ఉండదు. సో నాట్ ఎవ్రీ డే ఈజ్ ద ట్రేడింగ్ డే, అది కూడా మైండ్లో పెట్టుకోండి. ఆ న్యూయార్క్ సెషన్ అని చెప్తున్నాను కదా, దాంట్లో ఏంటంటే 2-3 అవర్స్ ట్రేడింగ్ చేస్తాం, చేసేసి ఇంకా వచ్చిన ప్రాఫిట్ తీసుకొని పోతూ ఉంటాం. అర్థమైంది? ఆ ప్రాఫిటే చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది ఒకటి మంత్లీ శాలరీ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక పర్సన్ది హాఫ్ మంత్ శాలరీ అయి ఉండొచ్చు, చెప్పలేం. ఓకే, డిపెండ్స్ ఆన్ దేర్ ట్రేడింగ్ పర్ఫార్మెన్స్. టెక్నికల్స్ అనేది నీకు బై బటన్ సెల్ బటన్ పుష్ చేసేదాకా మాత్రమే తీసుకెళ్తుంది. తర్వాత వన్స్ నువ్వు ఆ బటన్ పుష్ చేశాక నీ మైండ్ సెట్టే దాన్ని, ఆ ట్రేడ్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది, లేకపోతే నువ్వు ప్రాఫిట్లో ఎండ్ అవుతావా, లాస్లో ఎండ్ అవుతావా, లేకపోతే ఏం తీసుకోకుండా బ్రేక్ ఈవెన్లో ఎండ్ అవుతావా అనేది కంప్లీట్గా సో దాన్ని నువ్వు మైండ్లో పెట్టుకోవాలి. టెక్నికల్స్ అనేది నీకు బై బటన్ సెల్ బటన్ పుష్ చేసే దానికి మాత్రమే తీసుకెళ్తుంది. దాని తర్వాత ఎలా రియాక్ట్ అవుతావు అనేసి అదంతా నీ నీ మైండ్ సెట్, నీ మీద డిపెండ్ అవుతుంది. అర్థమవుతుందా? ఒక రెస్పాన్సిబుల్గా డిసిప్లిన్గా నువ్వు ట్రేడ్స్ చేస్తూ ఉంటే మనకి తెలియకుండానే ప్రాఫిటబుల్ అటెండ్ అయిపోతాం. నువ్వు ఎంత టెక్నికల్స్ అన్నా నేర్చుకో, నువ్వు కనీసం నువ్వు జర్నలింగ్ చేయకుండా, లేకపోతే నువ్వు డిసిప్లిన్గా ఉండకుండా ఇర్రెగ్యులర్గా నువ్వు ట్రేడ్స్ చేస్తా, ఫర్ ఎగ్జాంపుల్ పర్ డేకి 1 ట్రేడ్ లేకపోతే 2 ట్రేడ్స్ నేను తీసుకోవాలనుకుంటున్నాను, దానికి మించి ఎక్సెస్ తీసుకుంటే నా ఎమోషన్స్ వచ్చేస్తాయి బయటికి. ఐసిటీ చెప్తా ఉంటాడు ఒక సేయింగ్, ఎప్పుడు చెప్తా ఉంటాడు, సూపర్ మ్యాన్కి తన వీక్నెస్ ఏంది? క్రిప్టోనైట్. ఆ క్రిప్టోనైట్ క్రిస్టల్ ఇస్తే అతను ఎంత సూపర్ మ్యాన్ అయినా సరే వీక్ అయిపోతాడు. సో అలాగా మీ వీక్ పాయింట్స్ కూడా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు నా వీక్ పాయింట్ ఏంది? పర్ డే 1 or 2 ట్రేడ్స్ అంతే. మోర్ దెన్ దట్ చేస్తే నా ఎమోషన్స్ బ్రేక్ అయిపోతాయి. సో నేను దాన్ని బ్రేక్ చేయకూడదు, అందుకని నేను దాన్ని స్టిక్ అయి ఉంటా. అది నా రూల్స్ అనేది. ఇప్పుడు నేను చేసినట్టే చేయాలని ఏం లేదు. కొంతమంది 10 ట్రేడ్స్ కూడా పర్ఫామ్ చేస్తారు, వాళ్ళు బెటర్గా ఎమోషన్ హ్యాండిల్ చేస్తారు. లేకపోతే కొంతమంది ఒక్క ట్రేడే, దాని తర్వాత ఎమోషన్స్ హ్యాండిల్ చేయలేరు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది, ఒక సాచురేషన్ పాయింట్ వస్తుంది. నువ్వు ఒక సూపర్ మ్యాన్వి, నీ క్రిప్టోనైట్ ఏంటి, నీ వీక్నెస్ ఏంటి, అది నువ్వు ఫైండ్ అవుట్ చేయి. అంటే ఇప్పటికిప్పుడు కూర్చొని చేసేసేయి అని నేను చెప్పట్లేదు. ఈ జర్నీలో నువ్వు దాన్ని ఫైండ్ అవుట్ చేయి. ఇది ఎన్ని రోజులు పడుతుంది? ఇంకొంతమంది అడుగుతారు ఇది ఎన్ని రోజుల్లో నేర్చేసుకోవచ్చు, ఒక 3 months 2 monthsలో నేర్చుకోవచ్చు అని. 3 months 2 monthsలో నేర్చుకోలేరు, ఓకేనా? హానెస్ట్గా చెప్తున్నా. దానికి కొంచెం టైం ఇవ్వాలి, ఎందుకంటే నువ్వు బిగినర్వి, నీకు ఏం తెలీదు. ఏం తెలియకుండా నేను 2 monthsలో నేర్చేసుకొని మొత్తం ప్రాఫిటబుల్ అటెండ్ అవుతానంటే అది ఎంత ఇల్లాజికల్గా ఉంది. అందరూ వచ్చి నేర్చుకొని అందరూ 2 monthsలో ప్రాఫిట్ చేసుకుని పోతూ ఉంటారు కదా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఇప్పుడు కొంతమంది 2 monthsలో నేర్చుకోగలుగుతారు, కొంతమంది 3 months పడుతుంది, కొంతమంది 1 year కూడా పడుతుంది. అది మనం చెప్పలేం, అది వాళ్ళ హార్డ్ వర్క్ మీద డిపెండ్ అవుతుంది.
ఇప్పుడు 2 మంత్స్‌లో నేర్చుకోవాలంటారు. హార్డ్ వర్క్ ఇవ్వరు. నోట్స్ ఉండదు. అంటే ఒక్క పాయింట్ కూడా నోట్స్‌లో రాయరు. అలాంటోళ్ళే ఎక్కువ. వాళ్ళని నువ్వు బీట్ చేయాలంటే ఏం చేయాలి? హార్డ్ వర్క్ చేయాలి. సో, ప్రతి ఒక్కటి నువ్వు స్క్రీన్ షాట్స్ చేసి, వాటిని నువ్వు ఒక ఫార్మాట్‌లో పెట్టుకొని, నీకొచ్చిన డౌట్స్ అన్ని నువ్వు ఎప్పటికప్పుడు క్లారిఫై చేసుకుంటూ, అలాగెళ్తా ఉంటేనే జర్నీ అనేది చాలా ప్రోగ్రెసివ్‌గా ఉంటది. లేకపోతే నువ్వు 5 ఇయర్స్ నేర్చుకున్నా సరే, నీకు రిజల్ట్ అనేది ఉండదు. చాలామంది ఏం చేస్తారంటే, ట్రేడ్ చేశాక ప్రాఫిట్ వస్తే షేర్ చేస్తారు. లాస్ వస్తే అస్సలు షేర్ చేయరు. అదేందో వాళ్ళు హైడ్ చేసుకుంటారు. మెయిన్‌గా లాస్ వస్తేనే అది ఎందుకొస్తుందని చెప్పి అడిగి ఫైండ్ ఔట్ చేసుకోగలగాలి. అప్పుడే నువ్వు ఎందుకు చేసావు? నువ్వేం తప్పు చేసావు? రెక్టిఫై చేసుకున్నానికి నీకొక ఆపర్చునిటీ, వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. అలా కాకుండా తప్పు చేశానని చెప్పి నువ్వు దాన్ని దాపెట్టేస్తే అది ఎవ్వరికీ యూజ్ ఉండదు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నట్టుంటది. సో, దీస్ హౌ యూ బిల్డ్ యువర్ మైండ్‌సెట్. అంటే నువ్వు ఒక రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని, ఒక హార్డ్ వర్క్ ఇవ్వాలి, లేజీగా ఉండకూడదు, ఆర్గనైజ్డ్‌గా పెట్టుకోవాలి. ఇవన్నీ ఎవరు చెప్పరు ట్రేడింగ్‌లో. నాకు తెలిసి ఏ యూట్యూబ్ ఛానెల్‌లో కూడా తెలుగులో అయితే ఎవరు చెప్పరు. ఇది బై నొక్కు, ఇక్కడ సెల్ నొక్కు, ఈరోజు ఆ స్టాక్ పైకెళ్తది, ఈరోజు ఈ స్టాక్ కిందకెళ్తది. ఎంత 4 టాపిక్స్ ఇది నేర్చేసుకుంటే వచ్చేస్తది. తెలుగులోనే చాలా యూట్యూబ్స్ టాక్సిక్‌గా చెప్పిస్తున్నారసల. కొంతమంది స్ట్రాటజీస్ అంట. ఆ స్ట్రాటజీస్ ఏందేందో చెప్పేస్తాడు. బ్యాట్‌మ్యాన్ స్ట్రాటజీ అంటాడు, సూపర్‌మ్యాన్ స్ట్రాటజీ అంటాడు, తర్వాత ఐరన్ మ్యాన్ స్ట్రాటజీ అంటాడు. అన్ని స్ట్రాటజీస్ పెట్టి చేయలేరు నాయన. స్ట్రాటజీ అనేదే నా దృష్టిలో బుల్‌షిట్. స్ట్రాటజీ అనేది ఉండదు ట్రేడింగ్‌లో. ట్రేడ్ సెటప్ అనేది ఉంటది. ఎవడి ట్రేడ్ సెటప్ వాడు ఓన్‌గా బిల్డ్ చేసుకుంటాడు. టెక్నికల్స్ ఒకటే. వాళ్ళ ఎంట్రీ పాయింట్స్ అనేది ఒక్కొక్కరు వాళ్ళ మైండ్‌సెట్ తగినట్టు దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసి ఓన్‌గా వాళ్ళ ఇండివిడ్యువల్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి, దాంట్లో వాళ్ళు ఎలాగ ఇన్వాల్వ్ అవుతున్నారు అని చెప్పి వాళ్ళు ఒక ట్రేడ్ సెటప్ ఆటోమేటిక్‌గా బిల్డ్ చేసుకుంటారు. సో, అలా బిల్డ్ చేసుకుంటేనే అది నిలబడతది. ఇప్పుడు నేను ఒక ట్రేడ్ సెటప్పు అది చెప్పేస్తాను. ఒక స్ట్రాటజీ సారీ స్ట్రాటజీ కావాలి కదా అందరికి. ఓకేనా? స్ట్రాటజీ ఇచ్చేసాను. ఆహ్, ఓకే. సరే కానిద్దాం. స్ట్రాటజీ ఇచ్చేసాను. దాన్ని పెట్టి అందరూ డబ్బులు చేయలేరు. సో, అది దాన్ని నేను ఇంకొంచెం డెప్త్‌లో అర్థం చేసుకోగలుగుతానేమో. అర్థమవుతుందా? ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్‌సెట్‌లో వస్తారు. అండర్‌స్టాండింగ్ ఉంటది ఒక్కొక్కరికి. ఇండివిడ్యువల్ అండర్‌స్టాండింగ్ ఉంటది. సో, దాన్ని బట్టి డిఫరెన్షియేట్ అవుతది. వచ్చేసి నీ స్ట్రాటజీ చెప్పు నేను నేర్చేసుకొని ఎళ్లి డబ్బులు చేసుకుంటాను. అది అవ్వదన్నా. అలాగయ్యే పనైతే ఎంతమంది ట్రేడింగ్‌లోకొచ్చి కూర్చుంటారు. ఇది డిసెంకరేజ్ ఏం గాదు. కొంచెం రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకో. కనీసం నువ్వు దీన్ని నేర్చుకునే టైం ఇవ్వాలి గదా! నేను 2 మంత్స్‌లో నేర్చేసుకొని వర్కౌట్ అవ్వకపోతే నేనెళ్ళేసి వేరే పని జేసుకుంటానంటే, దానంత ఎదవ పనేం లేదు నన్నడిగితే. అలాంటప్పుడు నువ్వు నేర్చుకోవాల్సిన అవసరం లేదు గదా! నువ్వు టైం ఇవ్వు. మార్కెట్ నీ దగ్గర ఒక్కటే కోరుకుంటది. నీ టైం. అది కూడా నువ్వు ఎలాగ స్పెండ్ చేస్తున్నావు. క్వాలిటీగా స్పెండ్ చేస్తున్నావా? లేకపోతే అందరిలాగా జస్ట్ చార్ట్ చూసేసి క్లోజ్ చేసి ఎళ్తున్నావా? నువ్వు పెర్ఫార్మ్ చేసే ప్రతి ట్రేడ్ నువ్వు దాన్ని ఒక స్క్రీన్ షాట్ రూపంలో ప్లస్ ఒక జర్నలింగ్. ఇది జర్నలింగ్ అంటేనే చాలామంది అబ్బా! ఇది జర్నలింగ్ ఏందిరా నాయనా! ఇది చేయడం చాలా కష్టం అనుకుంటారు. ఇదంతా మన వల్ల కాదని. అదే కీ ఇక్కడ. నువ్వెంత నేర్చుకున్నా సరే నీ దగ్గర జర్నలింగ్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 3 మంత్స్ ట్రేడ్స్ చేసావు. ఏది ఆ డేటా ఏదంటే ఎవరి దగ్గర ఉండదు. చాలా మంది దగ్గర ఉండదు. 99% దగ్గర ఉండదు. సో, ఆ డేటా అనేది పెట్టుకోండి. ఆ 1% ఎందుకు గెలుస్తారు అనంటే ఆ 99% చేయలేని పనులు అంటే వాళ్ళు లేజీగా ఫీల్ అయ్యే పనులు వీళ్ళు దాన్ని కొంచెం ఎఫర్ట్స్ ఇచ్చి చేసుకుంటారు అంతే. అది సింపుల్. నువ్వు ఒక స్క్రీన్ షాట్ చేస్తావు చేసిన ట్రేడ్‌లో. నువ్వు దాన్ని ఒక నోట్ చేసి పెట్టుకుంటావు. నా నోట్స్ ఇలాగే రాయాలి లేకపోతే జర్నలింగ్ ఇలాగే చేయాలని ఎక్కడా లేదు. ఆటోమేటిక్‌గా నీ మిస్టేక్స్ నువ్వే రెక్టిఫై చేసుకోవడం స్టార్ట్ చేస్తావు. నీ దగ్గర జర్నలింగ్ లేకపోతే నువ్వు రిపీటెడ్ చేసిన మిస్టేక్స్ నువ్వు ఫైండ్ ఔట్ చేయలేవు. సో, ఇవన్నీ నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే ఇదే రియాలిటీ. ఇలా చేస్తేనే నువ్వు లాంగ్ రన్‌లో సర్వైవ్ అవ్వగలుగుతావు. ఇది షార్ట్ టర్మ్ కాదు ఇది. 3 మంత్స్, 2 మంత్స్ చేసేసి ఇంకా క్లోజ్ చేసుకొని వెళ్ళడం కాదు ఇది. నువ్వు లాంగ్ రన్‌లో పెర్ఫార్మ్ చేయాలంటే నువ్వు నీ హ్యాబిట్స్‌ని కొంచెం కొంచెంగా అప్‌గ్రేడ్ చేసుకోవాలి. అలా అని చెప్పేసి మార్నింగ్ రొటీన్స్, కోల్డ్ ప్లంజ్ అవన్నీ నేను చెప్పట్లేదు. ట్రేడింగ్‌కి సంబంధించిన హ్యాబిట్స్ కొంచెం మంచిగా పెట్టుకో. ఆటోమేటిక్‌గా పర్సనల్ లైఫ్ బాగా పెట్టుకో. ట్రేడింగ్ బావుంటది. సో, ఈ రెండిటికి ఒక ఇంటర్‌లింక్ ఉంటది. ఓకే. డన్. స్టార్టింగ్‌లో అంతా చెప్పాను. ఇలాగుంటే మన మైండ్‌సెట్ బావుంటది. మన మైండ్‌సెట్ బావుంటే ట్రేడింగ్ కెరియర్ బావుంటది. యాస్ సింపుల్ యాస్ దట్. ఇప్పుడు టాపిక్‌లోకెళ్ళిపోదాం. దీనికోసం చాలామంది వెయిట్ చేస్తా ఉంటారు. ఏంట్రా ఈ టాపిక్ చెప్పకుండా ఇదంతా చెప్తున్నాడని. అది చాలా ఇంపార్టెంట్. చాలామంది చెప్పరు. స్కిప్ చేస్తారు. స్కిప్ చేస్తే ఇంక దాన్ని అంతే ఇంక. అంతా అస్సామే. ఇప్పుడు ఫస్ట్ మనకి ట్రెండ్స్ అనేది తెలియాలి. ట్రెండ్స్ అంటే రిలయన్స్ ట్రెండ్స్ కాదండి. ట్రెండ్స్ అంటే మార్కెట్ పైకెళ్తుందా? కిందకెళ్తుందా? సైడ్‌వేస్ ఎళ్తుందా? పక్కకెళ్తుందా? ఇయన్నీ తెలియాలి గదా! అవన్నీ తెలియాలంటే కొన్ని టెర్మినాలజీస్ యూజ్ చేస్తారు.
అప్ ట్రెండ్ని బులిష్ ట్రెండ్ అని కూడా అనొచ్చు, డౌన్ ట్రెండ్ని బేరిష్ ట్రెండ్ అని కూడా అనొచ్చు, సైడ్ వేస్ని కన్సల్టేషన్ అని కూడా అనొచ్చు, కన్సల్టేషన్ని అక్యుములేషన్ అని కూడా అనొచ్చు. నోట్స్ రాస్తున్నావా? సో ఈ ట్రెండ్స్ని ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తామంటే హైస్ అండ్ లోస్ని బేస్ చేసుకొని ఈ ట్రెండ్స్ని ఐడెంటిఫికేషన్ చేస్తాం. సో హైస్లో హై లో, హయ్యర్ లో, హయ్యర్ హై, లోవర్ హై, లోవర్ లో, ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, బేస్ చేసుకొని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అప్ ట్రెండ్ని ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తామో చూద్దాం. ఇప్పుడు హైస్ అండ్ లోస్ చెప్పాను కదా. హై అంటే ఏంది? ఇక్కడ ఉన్న హై పాయింట్ ఇది హై, ఇది హైయే ఇక్కడ ఉన్నది. లో అంటే ఇది లో. ఇప్పుడు హయ్యర్ హై అంటున్నాను, లోవర్ హై అంటున్నాను, అది ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తామయ్యా అంటే ఇది లో ఉంది కదా, ఈ లో కన్నా కానీ అంటే నెక్స్ట్ వచ్చే లో ఏదైతే ఉందో అది ఈ లో కన్నా అది కొంచెం హైలో ఉంది, సో అందుకని అది హయ్యర్ లో అవుతుంది. అలాగే ఇక్కడున్న హై కన్నా కానీ నెక్స్ట్ వచ్చే హై హైలో ఉంది, సో అందుకని హయ్యర్ హై అవుతుంది. ఇక్కడ హయ్యర్ హై 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 అవ్వదు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేది అది కూడా హయ్యర్ హై అవుతుంది. అది అది ఎందుకు పెట్టారంటే అది ఇలా పిలిచేదానికి, హై 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 అని పిలిచేదానికి చాలా వేడిగా ఉంటుంది, అందుకనేసి దాన్ని అలాగే కంటిన్యూ చేస్తారు, ఓకేనా. ఇది వచ్చే పాయింట్ హై అవుతుంది, నెక్స్ట్ వచ్చేది హయ్యర్ హై అవుతుంది, హెచ్హెచ్ అంటే హయ్యర్ హై, హయ్యర్ హై అవుతుంది. దాని వచ్చే నెక్స్ట్ హై ఏదైతే ఉంటుందో అది కూడా హయ్యర్ హై అవుతుంది. ఇప్పుడు లో, లో కన్నా నెక్స్ట్ వచ్చే లో హయ్యర్లో ఉంది, అందుకని అది హయ్యర్ లో అవుతుంది. సేమ్ దాని నెక్స్ట్ వచ్చే పాయింట్ కూడా అంతే, హయ్యర్ లోనే అవుతుంది. దాని నెక్స్ట్ వచ్చే పాయింట్ ఈ హై కన్నా ఈ లో కన్నా కానీ ఈ లో హయ్యర్లో ఉంది, అబోవ్లో ఉంది, అందుకని ఇది కూడా హయ్యర్ లోనే అవుతుంది. సో ఇలాగా బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, బిఓఎస్, ఇది ఏది ఎంట్రీ పాయింట్స్ కాదండి, మీరు అది కూడా మైండ్లో పెట్టుకోండి. ఏది ఎంట్రీ పాయింట్స్ కాదు. ఇక్కడ బై చేస్తే ఇక్కడ సెల్, అక్కడ సెల్ చేస్తే అక్కడ బై, ఇదేం కాదు. ఇది ఒక ఫౌండేషన్. మీరు దీన్ని బిల్డ్ చేసుకోండి ఫస్ట్. ఈ బేసిక్స్లో మీరు స్ట్రాంగ్గా ఉండండి. తర్వాత నెక్స్ట్ వచ్చేది ఆ ఎంట్రీ పాయింట్స్ అవన్నీ ఏంటంటే మీరు బ్యాక్ టెస్ట్ చేస్తూ ఉంటే ఫ్లోలో మీకు అర్థమైపోతుంది. బిఓఎస్ అంటే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, స్ట్రక్చర్ని బ్రేక్ చేస్తుంది. హై వెళ్ళాలన్నా సరే, ప్రైస్ లో వెళ్ళాలన్నా సరే, స్ట్రక్చర్ని బ్రేక్ చేసి వెళ్తుంది. అంటే బ్రేక్ అంటే ఇరగొట్టడం కాదు. ఇప్పుడు ఇక్కడ ఉంది హై ఉంది, ఈ హైని బ్రేక్ చేసి నెక్స్ట్ హై ఫామ్ అవుతుంది, అది హయ్యర్ హై అవుతుంది కదా. ప్రైస్ అనేది పైకి వెళ్ళేటప్పుడు హైస్ హయ్యర్ హైస్ హయ్యర్ హైస్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది, ఓకేనా. వైస్ వర్సా ఫర్ బేరిష్ ట్రెండ్. కిందకి వెళ్ళేటప్పుడు లోస్ లోవర్ లోస్ లోవర్ లోస్ ఫామ్ అవుతూ వెళ్తుంది, ఓకేనా. ఇక్కడ కాంప్లికేట్ ఏం లేదు, సింపుల్. మార్కెట్ పైకి వెళ్ళేటప్పుడు హైస్ ఫామ్ అవుతూ వెళ్తుంది, కిందకి వెళ్ళేటప్పుడు లోస్ ఫామ్ అవుతూ వెళ్తుంది. ప్రతి లోస్ హైస్ బ్రేక్ చేసేదాన్ని బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటారు, అంతే. ఏం చేస్తారంటే ఈ వీడియో ఒక్క నిమిషం పాజ్ చేసి దీన్ని మీరు ఐడెంటిఫికేషన్ చేసేదాన్ని ట్రై చేయండి. ఈవెన్ దో అది తప్పైనా పర్లే, సో ఒకసారి ట్రై చేసి అది ఎలా వస్తుంది, ఇప్పటివరకు చెప్పిన దాన్ని నేను అర్థం చేసుకున్నాను లేదని చిన్న ట్రై చేయి. దీంట్లో డౌన్ ట్రెండ్లో ఇలాగ ఉంటుంది. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అంతగా ఇవ్వాల్సిన అవసరం ఏమి లేదని అనుకుంటున్నాను, చూడంగానే అర్థమవుతుంది. ఇది బిగినింగ్ ఆఫ్ ద ట్రెండ్, అందుకని ఇది హై, ఇది లో పాయింట్. ట్రెండ్కి మొత్తానికి ఈ 2 పాయింట్స్ బిగినింగ్, అందుకని ఇది హై లో. ఈ హై కన్నా కానీ ఇది లోయెస్ట్ పాయింట్లో ఉంది, అందుకని అది లోవర్ హై అవుతుంది. ఇక్కడున్న లో కన్నా కానీ ఇది లోవర్ లో అవుతుంది. ఇక్కడున్నది లో కదా, ఎవ్రీ లో బ్రేక్ చేస్తూ ఉంటుందని చెప్పాను. సో ఈ లోని బ్రేక్ చేసి నెక్స్ట్ ఇక్కడ లోవర్ లో ఫామ్ అవుతుంది. ఇక్కడ ఉన్న లోవర్ లో బ్రేక్ చేసి నెక్స్ట్ లోవర్ లో ఫామ్ అవుతుంది. డౌన్ ట్రెండ్ వెళ్ళేటప్పుడు బేరిష్లో వెళ్ళి, డౌన్ ట్రెండ్ అన్న అనొచ్చు, బేరిష్ అన్న అనొచ్చు, ఓకే, డోంట్ కన్ఫ్యూజ్ ఇన్ దట్. బేరిష్ మార్కెట్ రన్ అయ్యేటప్పుడు ఎప్పుడైనా సరే అది లోస్ని బ్రేక్ చేస్తూ నెక్స్ట్ లోస్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సైడ్ వేస్లో ఎలా ఉంటుందంటే హైస్ లోస్ ప్రాపర్గా డిఫైన్ చేయలేం. ఇప్పుడు ఒక దగ్గర హై ఇక్కడ ఫామ్ అవుతుంది, ఇక్కడ నుంచి ఖచ్చితంగా పైకి వెళ్ళిపోతుంది అని చెప్పి చెప్పలేం, అంటిల్ అన్లెస్ ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉండేదాకా. కన్ఫర్మేషన్ చూసి చెప్పగలుగుతాం. లోస్ కూడా అంతే, ఒక ప్రాపర్గా డిఫైన్ చేయలేం. ఒక దగ్గర హై ఫామ్ అవుతుంటుంది, నెక్స్ట్ లో ఫామ్ అవుతుంటుంది, హయ్యర్ హైస్ లోవర్ లోస్ హై ఫామ్ అయ్యేదానికి కొంచెం కష్టమే, కాంప్లికేట్గా ఉంటుంది. స్ట్రక్చర్ అనేది ఎలా కనిపిస్తుంది అంటే ఎత్తుకోగానే మార్కెట్ మొత్తం అప్ ట్రెండ్ వెళ్ళదు, ఎత్తుకోగానే మార్కెట్ అంతా డౌన్ ట్రెండ్లో వెళ్ళదు, అలాగ ఉండదు. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే కొంచెం అప్ ట్రెండ్లో వెళ్తుంది, తర్వాత కొంచెం సైడ్ వేస్ వెళ్తుంది, కొంచెం డౌన్ ట్రెండ్లో వెళ్తుంది. అలా దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం అనేది, ఇది ట్రెండ్ని ప్రిడిక్ట్ చేయడం కాదు మనం ఇక్కడ ఫస్ట్ చేయాల్సింది. ఆ ట్రెండ్ ఏ ట్రెండ్ వెళ్తుందో దాన్ని ఐడెంటిఫికేషన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ అప్ ట్రెండ్ వెళ్తుంది, అప్ ట్రెండ్ వెళ్ళినప్పుడు హైస్ ఫామ్ అవుతూ వెళ్తుంది. ఇక్కడ సైడ్ వేస్ ఉన్నప్పుడు ఇలా ఉంటుంది.
నెక్స్ట్ అప్ ట్రెండ్ హైస్ ఫామ్ అవుతూ వెళ్తుంది. నెక్స్ట్ సైడ్ వేస్ హైస్ లోస్ అనేది ప్రాపర్ డిఫైన్ చేయలేం. నెక్స్ట్ డౌన్ ట్రెండ్ వెళ్తుంది, అంటే అక్కడ లోవర్ లోస్ ఫామ్ అవుతూ వెళ్తుంది. ఓకేనా, ఇలాగా స్ట్రక్చర్ అనేది ఇలా ఫామ్ అవుతూ వెళ్తుంది. అంటే నేను చూపించిన ఎగ్జాంపుల్ ఇలాగే అని కాదు, ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూద్దాం ప్రైస్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనేసి. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇదంతా అప్ ట్రెండ్, బ్లూ పెడదాం. ఇదంతా అప్ ట్రెండ్. ప్రైస్ అనేది హైస్ ఫామ్ అవుతూ వెళ్తుంది. హైస్ ఫామ్ అవుతుంది అని అంటే ఈ పర్టికులర్ పాయింట్ వచ్చేసి లోవెస్ట్ పాయింట్, అంటే ట్రెండ్లో వెరీ బిగినింగ్ పార్ట్ అనుకుందాం. ఇది లో ఫామ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ హై ఫామ్ అయింది, ఇది లో హై. నెక్స్ట్ అనేది ఎక్కడ హై ఫామ్ అయింది, ఇది నెక్స్ట్ ఫామ్ అయిన హై. ఇది హయ్యర్ హై, ఇది లో, నెక్స్ట్ లో ఇది. కానీ దీన్ని ఏమంటారు మనం, హయ్యర్ లో అని అంటాం. ఎందుకనంటే ఈ పర్టికులర్ లో కన్నా కానీ ఇది అబోవ్నే ఉంది, సో దీన్ని హయ్యర్ లో అని అంటాం. సేమ్ దీనికి కూడా ఈ లో కన్నా కానీ ఇది హైలోనే ఉంది, అందుకని ఇది హయ్యర్ లో అని అంటాం. ఇక్కడున్న హై కన్నా కానీ ఇక్కడున్న హై అబోవ్లో ఉంది, అందుకని ఇది హయ్యర్ హై. ఈ నెక్స్ట్ వచ్చే హై కూడా అంతే, ఈ హై కూడా హయ్యర్ హైలోనే ఉంది, ఇది హయ్యర్లో. ఈ లో కన్నా కానీ ఈ లో అబోవ్లోనే ఉంది. ఇక్కడున్న లో కన్నా కానీ ఈ పర్టికులర్ లో కన్నా కానీ ఇక్కడున్న లో అబోవ్లో ఉంది, అందుకని ఇది హయ్యర్లోనే అవుతుంది. మీ చార్ట్స్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ విధంగా ప్రాక్టీస్ చేశారనంటే ఫాస్ట్ పికప్ అవ్వచ్చు. జస్ట్ చూసి కంటితో చూసి ఇది హై అయి ఉంటుంది, ఇది లో అయి ఉంటుంది అని మాత్రం మార్చేది. యాజ్ ఎ బిగినర్గా మీరు కొంచెం ఎఫర్ట్స్ ఇవ్వండి, అప్పుడే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇదంతా ఏమనుకున్నాం, అక్యుములేషన్ అవుతుంది, అంటే సైడ్ వేస్ మార్కెట్లో ఉంది ఇదంతా. ఇక్కడ హైస్ లోస్ అనేది ప్రాపర్గా డిఫైన్ చేయలేం. ఓకే సార్, బ్రేకప్ స్ట్రక్చర్ కూడా చూద్దాం. ఇక్కడున్న ఎవ్రీ హైస్ని బ్రేక్ చేస్తే వెళ్తుంది అని చెప్పాను కదా, ఇక్కడున్న హైని ఇది బ్రేక్ చేసింది. ఓకే, అప్పుడు ప్రైస్ అనేది హైస్కి నెక్స్ట్ ఉన్న హయ్యర్ హైకి రన్ అవుతుంది. మళ్ళీ ఆ హై అనేది బ్రేక్ అయినప్పుడు నెక్స్ట్ ఉన్న హయ్యర్ హై ఫామ్ అయింది. దాని తర్వాత ఆ హైస్ కూడా బ్రేక్ చేసినప్పుడు ఇంకో హై ఫామ్ అయింది. సో ఇది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, BOS. ఓకే, ఇది BOS అవుతుంది. సేమ్ ఇది కూడా అంతే, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, హైస్ బ్రేక్ చేసి నెక్స్ట్ హైస్ ఫామ్ అవుతుంది. సో మార్కెట్ ఎప్పుడైనా సరే అప్ ట్రెండ్ వెళ్ళేటప్పుడు హైస్ని బ్రేక్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ లోస్ ఫామ్ అవుతూ ఉంది, అంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ వెళ్తుంది. ఇది వెరీ బిగినింగ్ ఆఫ్ ద ట్రెండ్, ఇది హై, ఇక్కడ ఉన్నది లో, కానీ కన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇంకా అంటే ట్రెండ్ కన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇది లో. ఈ స్వింగ్ వచ్చేసి లో అవుతుంది. ఓకేనా, ఇక్కడున్న హై వచ్చేసి లోవర్ హై అవుతుంది. లోవర్ హై ఎందుకయ్యా అంటే ఈ హై కన్నా కానీ ఈ హై లోలో ఫామ్ అయింది. ఇక్కడున్న లో ఉంది కదా, ఇప్పుడు నేను మార్చేస్తున్న లో, ఈ పర్టికులర్ లో కన్నా కానీ ఈ లో అనేది లోవర్లో ఫామ్ అవుతుంది. సో అది లోవర్ లో అవుతుంది. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ కూడా ఒకసారి చూద్దాం. ఈ లోన్ బ్రేక్ చేసింది, నెక్స్ట్ లోవర్లో ఫామ్ అయింది. ఇక్కడున్న లోన్ బ్రేక్ చేసింది, నెక్స్ట్ లోవర్ లోస్ ఇక్కడ ఫామ్ అయింది. ఓకేనా, ఇంకా హైస్ అనేది ఈ హైనే కన్సిడర్ చేయొచ్చు, ఇంకా రాలేదు, నెక్స్ట్ హై అనేది ఇంకా ఫామ్ అవ్వలేదు. ఓకే, దీస్ హౌ యూ విల్ బ్యాక్ టెస్ట్. స్వింగ్ అంటే ఏం లేదు, సింపుల్ చెప్తా, ఇక్కడ దీంట్లోనే కవర్ చేసేస్తా. స్వింగ్ అంటే ఏం లేదు, ఎవ్రీ పాయింట్స్ ఇలాగ ఫామ్ అవుతున్నాయి కదా, లోస్ హైస్ ఫామ్ అవుతున్నాయి కదా, దాన్ని స్వింగ్ పాయింట్స్ అని అంటారు. ఇది ఒక స్వింగ్ పాయింట్, హై దగ్గర ఫామ్ అయింది కదా, నెక్స్ట్ ఇక్కడ ఫామ్ అయింది, ఇది ఒక స్వింగ్ పాయింట్.
సో ఇది ఒక స్వింగ్ పాయింట్ అవుతుంది, ఇది ఒక స్వింగ్ పాయింట్ అవుతుంది, ఇది దీన్ని ఒక స్వింగ్ పాయింట్ అని అంటాం. ఓకేనా, ఇది ఒక స్వింగ్ పాయింట్. నెక్స్ట్ వచ్చేది ఇది ఒక స్వింగ్ పాయింట్, అలాగా ఇది ఒక స్వింగ్ పాయింట్. సో అలాగే ప్రతి హైస్కి లోస్కి స్వింగ్స్ అనేది ఫామ్ అవుతుంది, దాన్ని స్వింగ్స్ అని అంటాం. సో మీరు చార్ట్స్లో ఇలాగ ప్రాక్టీస్ చేస్తే తర్వాత మీరు ఒక సర్టన్ లెవెల్కి వచ్చాక మీరు దీన్ని మార్క్ చేస్తేనే నేను దీన్ని ఐడెంటిఫై చేస్తున్నాను కాకుండా కంటితో చూడంగానే ఓకే ఇక్కడ హైస్ ఉంది, ఇక్కడ హయ్యర్ హైస్ ఉన్నాయని మీ మైండ్ ఆటోమేటిక్గా రీడ్ చేస్తుంది. అలా రీడ్ చేయాలని అంటే మీరు ఆ లెవెల్లో ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఆటోమేటిక్గా మైండ్లో ఫీడ్ అయిపోతుంది, ప్రతిసారి వెళ్ళి మార్క్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ చిన్న చిన్న పాయింట్స్ అంతే. ఈ చిన్న చిన్న పాయింట్స్ మీరు నేర్చుకొని పికప్ అయిపోతే కొంచెం తర్వాత వచ్చే టాపిక్స్ని చాలా ఈజీ కవర్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్. దట్స్ ఇట్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.